తెలంగాణలో కొరియన్ కమిటీ అభిప్రాయ సేకరణ ముగిసింది. నిన్న 16 లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థుల అభిప్రాయం తీసుకుంది కొరియన్ కమిటీ. ఇవాళ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీల అభిప్రాయాలు తీసుకుంది. ఇవాల్టితో కొరియన్ కమిటీ 2 రోజుల పర్యటన ముగిసింది. ఈ నెల 21న ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. నా ఏకైక లక్ష్యము కేసీఆర్ని గద్దె దింపడము. నా ఏకైక లక్ష్యం. రెండవ లక్ష్యం ఏంటంటే కేసీఆర్ అవినీతి సొమ్ము బయటికి వెలికి తీసి దర్యాప్తు జరిపించి జైలుకు పంపడము రెండోది. మూడోది బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడము. అందుకనే నేను మళ్ళీ తిరిగి వచ్చి కాంగ్రెస్లో పోటీ చేసింది కూడా అందుకనే. నా లక్ష్యం నెరవేరింది. నా ఏకైక లక్ష్యము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వాళ్ళతో సరే ఈరోజు నా టర్న్ ఉంది కాబట్టి వచ్చిన నా నియోజకవర్గము రిజల్ట్స్ ఎమ్మెల్యేలో ఎట్లా వచ్చినాయి, ఎంపీ రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయి దానికి కంపారిజన్ వాడు అడిగారు. నేను మా బూత్ వైజ్ రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయో 2 కోదాడు ఇటు హుజూర్నగర్ కూడా వారికి అందజేసి వచ్చాను. చాలా మంచి మెజారిటీ తెప్పించారని కూడా వారు